హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞానహితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు నల్లా నరసింహమూర్తి విరచిత అంశంగా తెలుగు క్రైస్తవ సాహితీ సృష్టికర్తలు అనేటువంటి చారిత్రక అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తున్నాను, వినండి. తెలుగు క్రైస్తవ సాహితీ సృష్టికర్తలు నల్లా నరసింహమూర్తి విరచిత అంశం ఇక వినండి. తెలుగు సాహిత్యంలో యేసుక్రీస్తు, అలాగనే కరుణామూర్తి యేసుక్రీస్తు జన్మదినం డిసెంబర్ 25. ఆ సందర్భంగా కొందరు తెలుగు క్రైస్తవ సాహిత్య సృష్టికర్తల విశేషాలని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపిస్తున్నాను, వినండి. తెలుగు క్రైస్తవ సాహితీ సృష్టికర్తలు. తెలుగు సాహిత్యంలో యేసుక్రీస్తు ఆయన జీవితం సిద్ధాంతం ఆధారంగా కావ్యం, గేయం, నాటకం, నవల, వ్యాసం, కవిత్వం ఇటువంటి వివిధ ప్రక్రియల్లో క్రైస్తవ సాహిత్యం వెలువడింది. ఈ రచనల ద్వారా బైబిల్ అంశాలు ప్రజల్లోకి వెళ్ళాయి. తెలుగు సాహిత్యంలో యేసుక్రీస్తు ఒక దైవ మానవ వ్యక్తిగా, ప్రేమ, శాంతి, మోక్ష మార్గాన్ని చూపిన వానిగా, రక్షకుడిగా చిత్రితుడయ్యాడు. తెలుగు సాహిత్యంలో క్రీస్తుపై కావ్యాలు 19వ శతాబ్ది నుండి ప్రాచుర్యంలోకి వచ్చాయి. వారిలో మనం ప్రప్రథమంగా పురుషోత్తమ చౌదరి, ఆయన సెప్టెంబర్ 5, 1803లో జన్మించి ఆగస్ట్ 23, 1890 వరకు జీవించినటువంటి ఆ పురుషోత్తమ చౌదరి గారి వారి విరచితమైనటువంటి సాహిత్యం క్రైస్తవ సాహిత్యం. ఆంధ్ర క్రైస్తవ కవిత్వ సార్వభౌముడిగా ఆయన కీర్తి గడించిన వాగ్గేయకారుడు కూడా. తెలుగులో తొలి క్రైస్తవ శతకము యేసునాయక శతకం, అది 1845లో పురుషోత్తమ చౌదరి రచించారు. అలాగనే మరి క్రైస్తవ నీతి ప్రకాశం, సత్యవేద సార సంగ్రహం ఇటువంటి ఆయన పద్యకృతుల్లో బైబిల్ బోధనలు, క్రీస్తు జీవితం వర్ణించారు పురుషోత్తమ చౌదరి. తాను రాసిన క్రైస్తవ కీర్తనలను స్వయంగా గానం చేస్తూ ఆ రోజుల్లో ప్రజాబాహుళ్యానికి వాటిని దగ్గర చేశారు పురుషోత్తమ చౌదరి. విశాఖపట్నం జిల్లా, అదే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా తెంబూరు సమీపంలో మదనాపురంలో బెంగాలీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుభద్రాదేవి, అలాగనే కూర్మనాథ చౌదరి దంపతులకు ఈ పురుషోత్తమ చౌదరి జన్మించారు. తన రచనల ద్వారా క్రైస్తవ మత వ్యాప్తికి విశేషంగా కృషి చేశారు ఆయన. పురుషోత్తమ చౌదరి కటక్లో తన 80వ ఏట 23 ఆగస్టు 1890న మరణించారు. ఆయన జీవితం, రచనలపై మద్రాసు యూనివర్సిటీలో సుధారత్నాంజలి శామ్యూల్ అనే వారు పరిశోధన చేసి ఎంఫిల్ పట్టా అందుకున్నారు. ఇక బేతాళ జాన్ కవి అని ఈయన 1840లో జన్మించి 1895 వరకు జీవించినటువంటి వ్యక్తి బేతాళ జాన్ కవి అంటారు. ఈయన తాపీ పని చేసుకునే దంపతులకు గుంటూరులో బేతాళ జాన్ కవిగా జన్మించారు. ఈయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకయ్య. చిన్ననాడే క్రైస్తవ్యం పట్ల ఆకర్షితుడైన వెంకయ్య తన పేరును మార్చేందుకు తల్లిదండ్రులు విఫలయత్నం చేసి చివరకు ఇంటి నుండి వెడలగొట్టారు కుమారుణ్ణి. ఆ వెంకయ్య క్రీస్తును అంగీకరించి బేతాళ జాన్ ఆంధ్ర లూథరన్ సంఘం గురువుల్లో 3వ వాడు అయ్యాడు.
పల్నాడు తాలూకా దాచేపల్లిని కేంద్రంగా చేసుకొని ఈ బేతాళ జాన్ కవి సువార్త సేవ సాగించారు. అన్ని కాలంబుల ఉన్న యెహోవా అనే రచనను ఆయన చేశాడు. జాన్ కవి చాలా పాటలు కూడా రాసి ప్రసిద్ధి పొందటం పల్నాట పాతవారికి తెలుసు. అది అలా కాగా ఇక మల్లెల దావీదు అనే ఆయన 1890లో జన్మించి 1961 వరకు జీవించినటువంటి వ్యక్తి మల్లెల దావీదు. ఆయన రెవరెండ్ ఇసాక్ రెబెక్కమ్మ అనే దంపతులకు నరసరావుపేట తాలూకా చిమ్మనబండ గ్రామంలో ఈ మల్లెల దావీదు జన్మించారు. ఈయన కీర్తనలను రాయడమే కాకుండా ప్రతి వేసవిలో సంగీత శిక్షణ సమ్మేళనాలను నిర్వహించేవారు ఆ రోజుల్లో. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గ్రంథం అనే దాన్ని రూపకర్తంలో మల్లెల దావీదు ఒకరు. దావీదు పలు కీర్తనలను రాసినప్పటికీ 30 మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలుస్తున్నది. దావీదు కీర్తనలను మాత్రమే కాకుండా జూబిలీ నవరత్నమాల, జగజ్జయము, అస్పృశ్యత, అమ్మా కొక్కురోకో అనే 4 ఖండకావ్యాలను రచించారు మల్లెల దావీదు. ఆంధ్రమాత, దురాత్మ అనే 2 శతకాలను కూడా రాశారు. అలాగనే బాల ప్రార్థనా పద్యాలు అనే పద్యకావ్యాల్ని, అట్లానే సమూయేలు చరిత్ర, యోనా కథావళి అనే కథలను, అర్ధభాను అనే నాటకాన్ని, కావ్యచంద్రిక అనే లక్షణ గ్రంథాన్ని, పంచతంత్రం నవల, సాక్షి భగవన్ముక్తి, సాక్షి భగవదుక్తి, సాక్షి భగవద్భక్తి అనే వేదాంత గ్రంథాలను, పలు దేశభక్తి గీతాలు, ఆధ్యాత్మిక గీతాలు రాశారు ఈ మల్లెల దావీదు. వారు 1890లో జన్మించి 1961 వరకు జీవించినటువంటి ప్రముఖ వ్యక్తి ఆయన. అలాగనే ఏబి మాసిలామణి అని వారు నవంబర్ 30, 1914లో జన్మించి ఏప్రిల్ 5, 1999 వరకు జీవించినటువంటి ప్రముఖ క్రైస్తవ భక్త కవి. ఎబెల్ బోయెనర్గన్ మాసిలామణి ఆయన పూర్తి పేరు. ఆయన రచించిన క్రైస్తవ భక్తి గీతాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా జనాదరణ తొరగొన్నాయట. తూర్పుగోదావరి, అదే ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపురంలో గెర్షంపాల్, సారమ్మ దంపతులకు ఈ మాసిలామణి జన్మించారు. ఇప్పుడు నవంబర్ 30, 1914లో, అలాగనే ఏప్రిల్ 5, 1999 వరకు జీవించారు ఆయన. ఈయన బాల్యంలోనే హార్మోనియం నేర్చుకొని నాటక రంగంలో ప్రవేశించి పలు కీర్తనలు రచించి వాటికి స్వరం కూర్చి తన కీర్తనల ద్వారా క్రైస్తవ్యాన్ని విశేషంగా వ్యాప్తి చేశారనేది ఏబి మాసిలామణి యొక్క ప్రత్యేకత. ఈయన రవి అనే క్రైస్తవ మాసపత్రిక కూడా సంపాదకుడిగా పనిచేశారట. గృహజ్యోతి అనే మాసపత్రికను స్థాపించారు. కాపరి అనే పత్రికను స్వతంత్రంగా నడిపి క్రైస్తవ పత్రికా ప్రపంచంలో సంచలనం సృష్టించారట ఏబి మాసిలామణి. ఈయన రాసిన ప్రతిఫలం అనే నవల ఆంధ్ర క్రైస్తవ సభ వారి గుర్తింపు పొందింది. తెలుగునాట ప్రసిద్ధి చెందిన నడిపించునా నావా నడి సంద్రవన దేవా అనే పాట రచించింది ఈ మాసిలామణి అయినటండోయ్. అది వారి విశిష్టత. అది ఇక గుర్రం జాషువా గారు. వీరు ఆగస్ట్ 28, 1895న జన్మించి జూలై 24, 1971 వరకు వారు జీవించిన విశేషాలు అందరికీ సుపరిచితమే, ఈనాటి తరాలకు కూడా. మరి గుర్రం జాషువా తొలి ఆధునిక తెలుగు దళిత కవిగా దళిత సంఘాలు సంభావించే గుర్రం జాషువా పలు విశేషమైన రచనలు చేశారు. వాటిలో క్రీస్తు అనేది 1932లో, క్రీస్తు చరిత్ర 1958లో కావ్యాలుగా రచించారు. ఇక క్రీస్తు చరిత్ర కావ్యంలో క్రీస్తు జీవితం, ప్రేమ, త్యాగాలకు చిహ్నంగా జాషువా వర్ణించారు. ఈ కావ్యం
సమానత్వం, మానవత్వంను ప్రబోధించింది. జాషువా తమ రచనల్లో క్రీస్తు త్యాగభావం, క్రీస్తు బోధనలను చక్కగా అభివర్ణించారు. క్రీస్తును ఆయన అణగారిన వర్గాల ఆశగా చిత్రీకరించారు గుర్రం జాషువా. క్రీస్తు బాధలను, సమాజంలోని పీడితుల బాధలతో జాషువా పోలుస్తారు. జాషువా క్రీస్తు చరిత్ర ఆయన రాసింది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకుంది. ఇక బోయి భీమన్న గారి గురించి మనం ఈ తెలుగు క్రైస్తవ సాహిత్య సృష్టిలో బోయి భీమన్న గారి పాత్రను పరిశీలిస్తే, బోయి భీమన్న గారు సెప్టెంబర్ 19, 1911లో జన్మించి డిసెంబర్ 15, 2005లో కీర్తిశేషులయ్యారు. అలాంటి బోయి భీమన్న గారు రచించిన క్రీస్తు శకం అనేటువంటిది సామాజిక న్యాయం, మానవతా కోణాలను ఆవిష్కరించింది. అది ఆ విధంగా బోయి భీమన్న గారి తెలుగు క్రైస్తవ సాహిత్య సృష్టిలో ఆయన క్రీస్తు శకం అనేటువంటిది ప్రముఖమైంది. అలాగనే ఎస్టి జ్ఞానానంద కవి అని ఆయన జూలై 16, 1922లో జన్మించి జనవరి 6, 2011 వరకు జీవించినటువంటి ఎస్టి జ్ఞానానంద కవి ప్రముఖ పద్యకవిగా క్రీస్తు చరిత్ర అనేది 1963లో ఆయనే రాసి, అలాగనే క్రీస్తు ప్రబంధం అనేది 1977లో రాసి, క్రీస్తు ప్రబంధం అనేది తొలి భాగం 1992లో రచించారు. జ్ఞానానంద కవి రాసిన క్రైస్తవ భక్తి గేయాలను పరిశీలిస్తే వాటిలో యేసుక్రీస్తు జీవితం, ప్రేమ, క్షమ, త్యాగం, రక్షణాభావం ఇవన్నీ ప్రముఖంగా ఎస్టి జ్ఞానానంద కవి సాహిత్యంలో కనిపిస్తాయి. ఇక డాక్టర్ సి నారాయణ రెడ్డి వీరు జూలై 29, 1931లో జన్మించి జూన్ 12, 2017 వరకు జీవించినటువంటి నారాయణ రెడ్డి గారు తెలుగు క్రైస్తవ సాహిత్యంలో మరి అలాగనే నిజంగా ఆయన జ్ఞానపీఠ అవార్డు గ్రహీతగా ప్రముఖ సాహితీవేత్త నారాయణ రెడ్డి క్రీస్తును ప్రతీకాత్మకంగా తన రచనల్లో చూపారు. ఆయన మానవత, సామాజిక దృక్పథంతో చిత్రించారు సి నారాయణ రెడ్డి. సిలువ సినారే దృష్టిలో మానవ బాధల ప్రతీకని, సమాజంలో బాధపడే ప్రతివాడు సిలువ మోస్తున్న క్రీస్తుగా మారతాడు అని నారాయణ రెడ్డి వారి సాహిత్యం మనకి అందజేసినటువంటి అంశంగా ఉంటుంది. ఇట్లా ఈ విశేషాలను తెలుగు క్రైస్తవ సాహితీ సృష్టికర్తలు అనేటువంటి దాన్ని డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా నల్లా నరసింహమూర్తి గారు అందజేసినటువంటి ఈ చారిత్రక తెలుగు క్రైస్తవ సాహితీ చరిత్ర అనేటువంటి క్రమంలో మనం అవగాహన నిమిత్తం కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.